కమిషన్ విచారణలో ఇటు సీఎం కేసీఆర్ ది అయితే ముగిసింది. సో విచారణ అనంతరం మాజీ సీఎం కేసీఆర్ బయటికి వెళ్తున్నారు. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు 50 నిమిషాల పాటు ఈ విచారణ అనేది కొనసాగింది. అక్కడ ప్రజలకు అలాగే కార్యకర్తలు ఉన్న వాళ్ళందరికీ అభివాదం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎక్కారు. మనం చూసాం. సో విచారణ అయితే ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ విచారణ అనేది కొనసాగింది. సో 1-to-1 గా కేసీఆర్ విచారణ అనేది సాగింది. రైట్, మాజీ సీఎం కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పుడే విచారణ అయిపోయింది, కేసీఆర్ అయితే తిరుగు ప్రయాణమయ్యారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సైదులు. శాలిని, బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వెళ్లారు. కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన బీఆర్కే భవన్ నుంచి నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ మిగిలిన కొందరు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ఆయన మరోసారి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కి విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. వారందరూ కూడా కేసీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. వారందరికీ కూడా కేసీఆర్ అభివాదం చేస్తూ 2 సింబల్స్ కూడా విక్టరీ సింబల్స్ చూపిస్తూ అభివాదం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ కూడా ఆయన కాన్వాయ్ ముందుకు సాగుతుంది. దాదాపుగా 20 వెహికల్స్ తోటి కేసీఆర్ ఈరోజు ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన బీఆర్కే భవన్కి బయలుదేరి విచారణకు వచ్చారు. దానిలో భాగంగా ఆయన యాక్చువల్గా అధికారికంగా 11:30 నేను విచారణకు హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా ఒక 30 నిమిషాల ముందే, అంటే 11 గంటలకే ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్కే భవన్కి కేసీఆర్ వచ్చారు. వచ్చిన తర్వాత 11:20 పీసీ ఘోష్ తోటి ఆయన ఫేస్ టు ఫేస్ కొద్దిసేపు మాట్లాడారు. అనారోగ్య కారణంగా కొన్ని సమస్యలు కేసీఆర్ పీసీ ఘోష్కి చెప్పుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందింది ఫస్ట్ వాస్తవంగా. సో దాదాపుగా 50 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కేసీఆర్ విచారించారు. అయితే విచారిస్తున్న సమయంలో కొన్ని అభ్యంతరాలు కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా ఓపెన్ కోర్టులో విచారణ ఉంటుంది కాబట్టి, సో అందరూ కూడా ఓపెన్ కోర్టులో చాలా మంది కూర్చొని ఉంటారు కాబట్టి, సగం మీడియా ప్రతినిధులే ఉంటారు కాబట్టి వీరందరినీ కూడా బయటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ఆ విజ్ఞప్తిని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అంగీకరించారు. వెంటనే ఓపెన్ కోర్టులో ఎంతమంది ఎంత కూర్చున్నారో వారందరినీ కూడా బయటికి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే వారందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. సో గతంలో విచారణకి కేసీఆర్ విచారణకి కంప్లీట్గా భిన్నంగా ఈసారి జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారించారు. కానీ ఈసారి కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారించినప్పుడు మాత్రం భిన్నంగా విచారించినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. కానీ కేసీఆర్ రాజకీయ జీవితంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి ఒక కమిషన్ విచారణకి హాజరయ్యారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసిన సందర్భాలు ఎక్కడ ఎన్టీఆర్ గతంలోనే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కేసు విషయంలో విచారణకు హాజరైన తర్వాత, ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హాజరైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలిసారి కాళేశ్వరం విచారణకి హాజరయ్యారు. కాబట్టి కాళేశ్వరం ఆవశ్యకత గొప్పతనం గురించి కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కూడా కమిషన్ ముందు అనేక జవాబులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణ ఏ విధంగా సస్యశ్యామలంగా మారింది, గతంలో ఏ విధంగా తెలంగాణ సిచ్యువేషన్ ఉండేదనేది కూడా కమిషన్కి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే 50 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కేసీఆర్ విచారిస్తున్న సమయంలో ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. బయట ఏ విధంగా అయితే స్పెక్యులేషన్స్ జరిగిందో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ విధంగా ప్రజల్లోకి ఒక విఫల ప్రాజెక్టుగా తీసుకెళ్లిందో దాన్ని పటాపంచలు చేస్తూ కమిషన్ ముందు కేసీఆర్ అనేక జవాబులు చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించలేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా నిర్మించలేదు. కానీ తెలంగాణలో నిర్మించాము, అందుకు దానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రధాన ప్రశ్న ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించలేదు, ఎందుకు మేడిగడ్డ దగ్గర నిర్మించాల్సి వచ్చింది అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా ఆయన ఒకటే సమాధానం చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ యాప్కోస్ సంస్థ ఏదైతే ఉందో
యాప్కోస్ సంస్థ చెప్పిన సూచనల మేరకే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాము తప్ప అక్కడ నీళ్లున్నాయని యాప్కోస్ సంస్థ చెప్పింది. ఆ సూచన మేరకే అక్కడ మేము బ్యారేజ్ నిర్మించామనేది కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా సమాచారం. ఆ బ్యారేజ్ నిర్మించిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో హైకట్టు వచ్చింది. దాని తర్వాత మేడిగడ్డ నుంచి ఏ విధంగా మేము సాగునీళ్ళు అందించాము, దాని తర్వాత అన్నారానికి ఏ విధంగా నీళ్లు తీసుకెళ్ళాము లిఫ్ట్ ద్వారాగా, దాని తర్వాత అన్నారం నుంచి సుందీళ్ళకి ఏ విధంగా లిఫ్ట్ ద్వారాగా నీళ్లు తీసుకెళ్ళాము, ఆ 3 బ్యారేజీల నుంచి ఎన్ని టీఎంసీల వరకు నీటిని మేము గోదావరి నీటిని వాడుకున్నాము. సో ఆ నీటిని వాడుకోవడం వల్ల ఉపయోగం ఏ విధంగా జరిగింది. ఇవాళ రంగనాయక సార్ కానీ, మల్లన్న సాగర్ కానీ, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మూసి సుందరీకరణ చేస్తామంటున్నారు. దానికి కూడా మల్లన్న సాగర్ నుంచి ఆ నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా గోదావరి నీళ్ళు అని చెప్పేసి కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక తప్పుడు ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈరోజు తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయన కమిషన్ ముందు హాజరయ్యి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 20 నిమిషాలు తర్వాత ఆయన కొన్ని వాటర్ కావాలని అడిగినప్పుడు వెంటనే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా వెంటనే వాటర్ తెచ్చి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ఒక వార్డ్ బాయ్ కూడా అందులో వెంటనే వాటర్ తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత వెంటనే విచారణ కంటిన్యూగా సాగింది. సో దాదాపుగా 50 నిమిషాల పాటు కూడా కేసీఆర్ విచారణ సాగింది. కాబట్టి 50 నిమిషాల పాటు ప్రతి ప్రశ్నకు కూడా ఆయన క్లుప్తంగా చాలా స్పష్టంగా కూడా ఆయన కమిషన్ ముందు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే ఈ యొక్క కమిషన్ విచారణ ఏదైతే ఉందో దాదాపుగా కేసీఆర్ విచారించింది కాబట్టి దాదాపుగా పూర్తయినట్టు కూడా మనం చెప్పవచ్చు. శాలిని రైట్ సైదులు, మరి అలాగే ఈ రోజు అయితే ఇటు మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. మరి దీంతో అయినా ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం మార్నింగ్ చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే పనిచేస్తారో అధికారి వారి ఇంట్లో కూడా రైట్స్ జరగా ఈ రోజు కేసీఆర్ విచారణ సాగింది, అయిపోయింది. సో ఎలా చూడాలి వీటన్నింటినీ? ఖచ్చితంగా దాదాపుగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని విచారించిన తర్వాత దాదాపుగా పూర్తయినట్టు కూడా మనం చెప్పవచ్చు. ఒక నివేదిక సిద్ధం చేస్తే మరి ప్రభుత్వానికి ఇస్తుంది, చూడాలి మరి ప్రభుత్వం దాన్ని బయట పెడుతుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయినట్టే అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారిస్తే దాదాపుగా పూర్తి అవుతుందని చెప్పేసి కూడా కమిషన్ చెప్పింది కాబట్టి సో అదే ఈ రోజు జరిగింది. ఈ రోజు కేసీఆర్ని 50 నిమిషాల పాటు కమిషన్ విచారించింది కాబట్టి దాదాపుగా ఇక పూర్తయినట్టే. సో ఇప్పుడు మరి కాసేపట్లో కేసీఆర్ని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, కేసీఆర్ ఏ విధంగా కమిషన్ సమాధానాలు చెప్పారనే విషయాన్ని కూడా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత అనేక అంశాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. శాలిని రైట్, థ్యాంక్ యూ సైదులు.